Hello guys, welcome to my channel. My name is Samir. Wait for the waste of the year 4 months. 2025 మూడు నెలలు వేస్ట్ అయినాయి. అలా చెప్తాను. జనవరి పగలదీసి పని నేర్చుకుందామని ఎల్జీ సర్వీస్లోకి వెళ్ళా. అలా కూడా నేర్చుకున్నా నేను వాళ్ళ మీద పని సరిగ్గా నేర్పించలేని కంప్లైంట్ ఇస్తున్నా. వాళ్ళు నాకు పని నేర్చుకోవట్లేని కంప్లైంట్ ఇస్తున్నా. స్టూడియో చెప్పిన చేతకాలని కంప్లైంట్ ఇస్తున్నా. లాస్ట్ మినిట్లో ఒకరికి తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు నేను కొంచెం హెల్ప్ చేశా. ఎలా అంటే ఫేక్ ఇన్సూరెన్స్, ఇది వాషింగ్ మిషన్కి ఇన్సూరెన్స్ ఎక్స్ట్రా వారంటీ కట్టించడానికి వాడు చేయకపోయినా నేను హెల్ప్ చేద్దామని చిన్న మెసేజ్ చేశాను. అక్కడ తుత్తో నాకు ఒకడు ఉంటాడు కదా, నాకు ఉండే గారికి ఇది కంప్లైంట్ ఇచ్చింది సార్ ఫస్ట్ ఏమి నమ్మలా. ఫోన్ చెక్ చేశారు, అన్నీ చూశారు. లాస్ట్కి వచ్చేసి ఇంకోటి ఉన్నాడు, నాకు ఉండే గారికి అన్నసం చెప్పినట్టు నేను మెసేజ్ చేశాను. నాకు ఉండే గడం ఇది వెళ్ళి సార్ చెప్పిండు ఇంకా రావద్దు. సరే రాపోయినా నేను వదిలేసాను. నేను కూడా దాంతో 1 నెలన్నర వేస్ట్. శాలరీ ఇచ్చింది, పెద్దగా ఇచ్చింది ఏం లేదులే, ఇదే అని చెప్పాలి. కాకపోతే బాగుంది కదా సర్వీస్లో వాళ్ళ పద్ధతులు. ఇంకా అంటే మళ్ళీ నెక్స్ట్ 10 days 15 days అయ్యాక జిఎంఆర్ ఫౌండేషన్ అని కొత్త బ్యాచ్ స్టార్ట్ అయ్యింది హైదరాబాద్ శంషాబాద్ కాడ. అక్కడ 4 days ఉన్నా, అటు వెళ్ళా. సరే అడ్మిషన్ తీసుకున్నాం, కార్ నేర్చుకున్నాం, జేసీబీ నేర్చుకున్నాం, అంటే ఎక్సలేటర్ అక్కడ ఉంది పేరు, అది జేసీబీ నేర్చుకుందాం అనుకున్నాం. కానీ అక్కడ ఏమైంది, కార్ ఇది ఎల్ఎల్ఆర్ ముందే తీసుకున్నాం కార్ నేర్చుకుందాం అని. కానీ దాని డబ్బులు కట్టలేక నేర్చుకోలేకపోయా. పేపర్ దానివల్ల అది అలా మళ్ళీ ఎగ్జామ్స్ వస్తున్నాయి, డిగ్రీ ఎగ్జామ్స్ ఓపెన్ చేసి రాసా. ఓపెన్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, అసైన్మెంట్ రాయాలి. అలాగే ఏదో పిచ్చి చేసి అలా ఒకటి వచ్చేసా. మరి కరెక్ట్గా ఏది డెస్టినేషన్ ఉండట్లేదు, కరెక్ట్ ఒక చోట. మళ్ళీ వచ్చే బ్యాచ్కి వస్తారని చెప్పేసి ఇక్కడ వచ్చా. ఇంకా ఎగ్జామ్స్ అనేది రాయాలి, రాస్తున్నా. వచ్చిన నెల ఏప్రిల్ 21 స్టార్టింగ్ 4 days. వాళ్ళకి పేపర్స్ ఏం చెప్పా, వారం ఉండేది సార్, 2 వారాలు ఉండేది ఎగ్జామ్స్, సెలవు తీసుకుంటా అని చెప్పా. కాకతీయ ఇక్కడికి వస్తే 4 ఎగ్జామ్స్, వాళ్ళకి 2 రోజులు సెలవు వేయాలి. అవన్నీ ముందే చెప్పా. దానికి వద్దులే అన్నారు, వచ్చేస్తాను నేను. ఇంకా కార్ నేర్చుకునేది కాతని అలా కార్ నేర్పాడు, అక్కడ అది పోయింది. కాస్త ఉండి జేసీబీ నేర్చుకోవాల్సింది. సరే మళ్ళీ వచ్చి బేసిస్తాగా. ఇంతలోకి ఇది మొత్తం కలిసిపోయింది. ఈ నెల కూడా వేస్ట్ అయిపోయింది. ఈ నెల 18 మార్చి 3వ నెల మార్చి కదా. ఫిబ్రవరి 15వ తారీఖు అలా ఎల్జీ సర్వీస్ నుంచి బయటకు వచ్చా. వాళ్ళకు వారం ఆగి మళ్ళీ దీనికోసం మళ్ళీ 10 రోజులు కనుక్కొని ఫ్రెండ్స్తో మాట్లాడి 10 రోజులు అయ్యి మట్ట కురిసిపోయింది. 3 నెలలు సింపుల్గా. దీంట్లో సిచ్యువేషన్స్ ఏంటి, నా బ్యాట్ కామెడీ చెప్పాలంటే ఇది ఉన్నాయిలే, ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్ జోక్ చేసుకున్నాం. కానీ మొన్న రీసెంట్గా ఒక జోక్ జరిగింది నా విషయంలోనే. అన్నీ ఉన్నాయని బాత్రూమ్కి వెళ్తే ఏం వద్దులే, చెప్పపోతే బెటర్ చాలా వస్తుంది. ఓకే బాయ్, నెక్స్ట్ టైం కలుద్దాం. ఒక గ్రౌండ్కి వచ్చా, ఎస్కే స్కూల్ గ్రౌండ్. ఏమో వాకింగ్ అని కాదు, ఏదో తిరుగుతాం, ఇంట్లో ఖాళీగా అని చూద్దాం, పక్కన ఎలా జరుగుతుంది ఏం చేద్దామని ఒక ఆలోచనతో. ఉంటే పీకేది ఉంది ఇంట్లో, ఫోన్ చూడటం, రీల్ చూడటం, ఏంటో చూడటం. చుట్టుపక్కల అటు ఇటు చూసిన అంటే సెట్ అవుతా పిల్లని సెట్ అవుతా, దానికోసం చూస్తున్నా. కానీ ఏది దగ్గదు. ఎందుకంటే 21 ఏళ్ళు వచ్చిన ముట్టు కిందకి 20 సింగిల్ అండ్ వర్జిన్ 2 నేను సింగిల్గానే ఉన్నా, వర్జిన్గానే ఉన్నా. మ్యాక్సిమం చెప్పాలి తిక్కలు కూర్చోను నేను ఎక్కువ శాతం.
అయితే రమాక్ సినిమాలో రవితేజ హీరో చెప్పాడు కదా మాస్ మహారాజు. రేపు దీపావళి అయితే ఈరోజే బాంబులు అయితే తుత్తు రాక తెలుస్తారు కదా, ఆ టైప్ నాది. సరే బాయ్స్, బాయ్.